ఈరోజు వీడియోలో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫుల్ స్టాక్ అంటే అర్థం కంప్లీట్ స్టాక్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేయడానికి మనకు కావాల్సిన టెక్నాలజీస్ అన్నిటిని కలిపి మనం ఒక ఫుల్ స్టాక్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఆఫ్ బిస్కెట్స్ అని ఎవరైనా అన్నారనుకోండి. అంటే బిస్కెట్స్ అన్నిటిని కలిపి ఒక సెట్‌లాగా పెడితే గనక దాన్ని స్టాక్ ఆఫ్ బిస్కెట్స్ అంటారనమాట. అవి ఒకదాని మీద ఒకటి అలా ఉంటాయి. సో, అలా అంటే మొత్తం కలిపి స్టాక్ అంటున్నాం గదా! సో, అలాగా ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీస్ అన్నిటిని గ్రూప్‌గా చేస్తే దాన్నే ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అంటారనమాట. ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు. బ్యాక్ ఎండ్ డిజైన్ చేయడానికి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు. ఇక టెక్నాలజీ అంటే ఏం లేదు. సింపుల్‌గా ఒక లాంగ్వేజ్ అనుకోవచ్చు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూస్తే మనకు ఫ్రంట్ ఎండ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జేఎస్ అని చెప్పి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ లేదా ఫేస్‌బుక్ ఇలాంటి వెబ్‌సైట్స్‌కి వెళ్లారనుకోండి. అక్కడ ఏమి కనిపిస్తాయి వీడియోస్, ఫోటోస్, కొంత టెక్స్ట్ అన్నీ కనిపిస్తాయి కదా! సో, అవన్నీ మీకు అలా కనిపిస్తున్నాయంటే దాన్నే ఫ్రంట్ ఎండ్ అంటారన్నమాట. మీరు చూసి ఇంటరాక్ట్ అయ్యగలిగే ప్రతి ఒక్క దాన్ని మనం ఫ్రంట్ ఎండ్ అనొచ్చు. అలాగే మీరు ఆ ఫోటోస్, వీడియోస్ చూస్తున్నారు. అవన్నీ ఫ్రంట్ ఎండ్‌లో ఉండవనమాట. వాటన్నిటిని బ్యాక్ ఎండ్ డేటాబేస్‌లో స్టోర్ చేస్తారు. ఆ డేటాబేస్ నుంచి డేటాని మీకు ఫ్రంట్ ఎండ్ దాకా తీసుకొచ్చే ఒక లాంగ్వేజ్‌ని బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అంటారనమాట. అది జావా అయ్యుండొచ్చు, పైథాన్ అయ్యుండొచ్చు, పీహెచ్‌పీ అయ్యుండొచ్చు. దేన్నైనా సరే ఒకదాన్ని యూజ్ చేస్తారు బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్‌గా. ఆ లాంగ్వేజ్ వెళ్ళి మన డేటాబేస్‌తో కమ్యూనికేట్ అయిద్ది. మన డేటాబేస్‌కి రకరకాల సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేయొచ్చు. మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఒరాకిల్ డేటాబేస్‌ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మోంగోడీబీ అని చెప్పి ఇలా రకరకాల డేటాబేస్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మన బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ వెళ్ళి ఈ డేటాబేస్‌తో కమ్యూనికేట్ అయ్యి, ఈ డేటాబేస్‌లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌కి ఇచ్చిద్ది. ఇంకా టెక్నాలజీ అన్నా, లాంగ్వేజ్ అన్నా ఒకటే. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వబాకండి. నేను ఒకసారి టెక్నాలజీ వాడతాను. ఒక్కొక్కసారి లాంగ్వేజ్ అని వాడతాను. సో, ఇలా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌కి ఇచ్చిద్దనమాట. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో ఏముంటాయంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జేఎస్ ఉంటాయి. అండ్ జేఎస్‌లో ఒక్కొక్కసారి రకరకాల ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేస్తారు. రియాక్ట్ అని, యాంగులర్ అని ఇలాగనమాట. ఓకే. సో, ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మనకు డిస్‌ప్లే చేస్తాయనమాట. మనం చూడటానికి ఇంట్రెస్టింగ్ అనిపించేలాగా మనకు డిస్‌ప్లే చేస్తాయి ఈ డేటా మొత్తాన్ని. ఓకే. ఇప్పుడు ఇంకా క్లియర్‌గా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ, ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉందనుకుందాం. అంటే ఒక సెట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళ డేటా మొత్తం డిస్‌ప్లే అయిద్ది అనుకుందాం ఆ వెబ్‌సైట్‌లో. సో, ఐడీ అండ్ జాన్ అండ్ ఆ పర్టిక్యులర్ పర్సన్ ఈమెయిల్ ఐడీ అండ్ సో ఆన్ ఇలా ఒక ముగ్గురు డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే చేశారు. అవెలా డిస్‌ప్లే చేశారంటే ఇవన్నీ ఫస్ట్ డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. ఇలా టేబుల్ ఫార్మాట్‌లో. ఒక ఎస్‌క్యూఎల్ డేటాబేస్ టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. నోఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లోనేమో నోట్స్ లాగా, గ్రాఫ్స్ లాగా ఫార్మ్ అయ్యి ఉంటాయి. సో, బేసిక్‌గా అర్థం చేసుకోండి. డేటాబేస్ అంటే మీరు సింపుల్‌గా ఇలా టేబుల్ అనుకోవచ్చు. సో, ఇలా టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ అయిన ఈ డేటాని జేసన్ ఫార్మాట్‌లోకి మన లాంగ్వేజెస్ అనేవి కన్వర్ట్ చేస్తాయన్నమాట. జేసన్ లేదా ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫార్మాట్ పేరు జేసన్ ఫార్మాట్ అనమాట. ఈ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి ఇస్తదనమాట. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏం చేస్తాయి? ఇలాగ డిస్‌ప్లే చేస్తాయన్నమాట మన కోసం. సో, అలా కమ్యూనికేట్ అవుతాయి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. మనం ఇలా బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్‌గా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. జావా యూజ్ చేసామనుకోండి, అది జావా ఫుల్ స్టాక్ అయిద్ది. అదే పైథాన్ యూజ్ చేస్తే అది పైథాన్ ఫుల్ స్టాక్ అయిద్ది. అండ్ కొంతమందికి ఒక ఫుల్ స్టాక్ మీద బాగా డౌట్ ఉంటది. అంటే మెరిన్ అండ్ మీన్ ఫుల్ స్టాక్ అంటే డిఫరెన్స్ చాలా మందికి అర్థం కాదు. మీన్‌కి, మెరిన్‌కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మొత్తం ఒకే రకమైన టెక్నాలజీస్ వాడతారు. ఒక్క ఫ్రంట్ ఎండ్‌లో వాడే జేఎస్ యొక్క ఫ్రేమ్‌వర్క్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ 2 డిఫరెంట్ అనమాట. మీన్‌లోనేమో యాంగులర్ వాడతారు. అండ్ మెరిన్‌లోనేమో రియాక్ట్ వాడతారు. మిగిలినంతా కూడా సేమ్. మోంగోడీబీ వాడతారు. అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్‌గా అండ్ నోడ్ జేఎస్ ఏమో బ్యాక్ ఎండ్ రన్ టైమ్ ఎన్వైర్న్‌మెంట్‌గా యూజ్ చేస్తారనమాట రెండిట్లో గూడా. సో, జస్ట్ ఈ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్ ఒక్కటే డిఫరెంట్ దీనికి, దీనికి గూడా. సో, అవి బేసిక్‌గా 4 టైప్స్ ఆఫ్ ఫుల్ స్టాక్స్ అనమాట. జావా ఫుల్ స్టాక్, పైథాన్, మీన్ ఫుల్ స్టాక్, మెరిన్ ఫుల్ స్టాక్. ఓకే. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఎలా కమ్యూనికేట్ అవుతాయో అర్థమైంది కదా! ఇప్పుడు ఫ్రంట్ ఎండ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జేఎస్ ఇలా 3 ఎందుకు ఒకదాన్నే యూజ్ చేయొచ్చు కదా! అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎందుకు ఒకదాన్నే మూడిటిని ఎందుకు యూజ్ చేయాలి అనటానికి నేను డిఫరెంట్ అప్లికేషన్ డిజైన్ చేశాను. వాటి ద్వారా మనం చూద్దాం ఏంటి డిఫరెన్స్. ఇదొక్కటే దీనొక్కదాంతోనే ఎందుకు తయారు చేయకూడదు. ఈ రెండిటితో మాత్రం ఎందుకు తయారు చేయకూడదు. 3 ఎందుకు యూజ్ చేయాలి అన్న దానికి రీజన్‌గా మీకు ఒక శాంపుల్ అప్లికేషన్స్ డిజైన్ చేశాను. ఈ ఫోల్డర్‌లో ఉన్న అప్లికేషన్ అంటే ఓన్లీ హెచ్‌టీఎంఎల్ కోడ్ ద్వారా తయారు చేసిందనమాట. ఈ ఫోల్డర్‌లో ఉన్న వెబ్‌సైట్ ఏమో హెచ్‌టీఎంఎల్ ప్లస్ సీఎస్ఎస్‌ని కూడా యూజ్ చేశారు. అండ్ ఈ ఫోల్డర్‌లో ఉన్న వెబ్‌సైట్ ఏమో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జేఎస్ కోడ్‌ని యూజ్ చేసుకొని డిజైన్ చేశాననమాట. సో, ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఓన్లీ హెచ్‌టీఎంఎల్ చూద్దాం. ఇలా డబుల్ క్లిక్ ఇవ్వంగాల్నే
ఇది మనకి బ్రౌజర్‌లో ఓపెన్ అయ్యిద్ది. ఎందుకంటే ఇదొక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ కాబట్టి. హెచ్‌టీఎంఎల్ ఎలా రీడ్ చేయాలి అనే విషయం మనం బ్రౌజర్‌కి తెలుసు కాబట్టి మనకు డిస్‌ప్లే చేసి చూపిచ్చిద్ది. నేను హెచ్‌టీఎంఎల్ కోడ్ రాస్తే నాకిలా టెక్స్ట్ అండ్ బటన్స్ రూపంలో చూపిచ్చిద్దనమాట. సో, మన బ్రౌజర్‌కి తెలుసు దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అని. ఇంటర్ప్రిట్ చేయటం అంటే అర్థం చేసుకోవటం అనమాట. సో, ఇక 2 టెక్స్ట్ అండ్ ఒక బటన్ ఉంది. ఓన్లీ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేస్తే ఇలా ఉంది. ఓకే. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్‌తో పాటుగా సీఎస్ఎస్ యూజ్ చేసిన అప్లికేషన్ ఎలా ఉందో చూద్దాం. సీఎస్ఎస్ యూజ్ చేస్తే ఎలా ఉంది హెచ్‌టీఎంఎల్ ప్లస్ సీఎస్ఎస్. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ ప్లస్ సీఎస్ఎస్ ప్లస్ జేఎస్ యూజ్ చేసిన అప్లికేషన్ ఇలా ఉంది. దీనికి అంత పెద్ద డిఫరెన్స్ లేదని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, ఏమీ జరగలేదు నాకిక్కడ. ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. కానీ ఇక్కడ నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తే చూసారా, కింద ఒక టెక్స్ట్ వచ్చింది. సో, ఇలాగే యూజర్ ఇంటరాక్ట్ అయితే దానికి రెస్పాండ్ అయిన అప్లికేషన్స్‌ని డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అంటారనమాట. హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌తో రాసిన అప్లికేషన్స్ ఏంటంటే స్టాటిక్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఏమీ జరగలేదు కదా! సో, వీటిని స్టాటిక్ అప్లికేషన్స్ అంటారు. అంటే యూజర్ ఇంటరాక్షన్స్‌కి రెస్పాండ్ అవ్వనమాట. ఇలాంటి అప్లికేషన్స్‌ని స్టాటిక్ అప్లికేషన్స్ అంటారు. యూజర్‌తో ఇంటరాక్ట్ అయితే గనక అలాంటి ఒక అప్లికేషన్‌ని ఇలాగ డైనమిక్ అప్లికేషన్స్ అంటారు. సో, అది హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి చూడండి చాలా బోరింగ్‌గా ఉంది. జస్ట్ టెక్స్ట్ మాత్రమే కనపడుతుంది గదా! అదే సీఎస్ఎస్ యూజ్ చేస్తే చూడండి కలర్స్ ఇంకా ఇవన్నీ సెంటర్‌లోకి రావటం, వీటన్నిటి మధ్య ప్యాడింగ్, స్పేసింగ్ అన్నీ నీట్‌గా ఉంది కదా చూడటానికి. సో, అట్రాక్షన్ కోసం అని చెప్పి మనం సీఎస్ఎస్‌ని యూజ్ చేస్తాము. హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అర్థం. సీఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని అర్థం సీఎస్ఎస్ అంటే. అండ్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్. సో, ఇది హెచ్‌టీఎంఎల్‌కి, సీఎస్ఎస్‌కి అండ్ జేఎస్‌కి ఉన్న డిఫరెన్స్. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఒక ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్‌ని ఎలా డిజైన్ జేయాలి అనేది మీకొక బేసిక్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో, దట్స్ ఇట్. థాంక్ యూ.